నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా ఎంతటి విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈ సినిమాకి కొనసాగింపుగానే పుష్ప 2 వస్తుంది. డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా చాలా ఘనంగా రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉన్న వేళ నిన్న అయితే ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా ఉంది అనే అంశంపై మనతో చర్చించడానికి రెడీగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమసుందర్ గారు. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప సినిమా అంటే పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటివా ఫైరు అంటూ వచ్చి ఎన్నో ప్రకంపనలు సృష్టించింది సార్. మరి నిన్న ఈ సినిమాకి సీక్వెల్గా వస్తున్న పుష్ప 2 సినిమా ట్రైలర్ అయితే నిన్న రిలీజ్ చేశారు. మరి ఈ ట్రైలర్ ఎలా సాగింది? దాదాపు 3 నిమిషాల పాటు ఈ ట్రైలర్ ఉండగా ఈ ట్రైలర్ ఎలా ఉంది? అంటే ట్రైలర్ రిలీజే ఒక హంగామాగా సాగింది. ఎందుకంటే పాట్నాలో పెట్టుకున్నారు ఈ కార్యక్రమం. దాదాపు 2 లక్షల మంది వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు 25,000 పాసులు మేము ఇచ్చామని చెప్తున్నారు. ఓపెన్ ప్లేస్ కాబట్టి ఎక్కువ మంది వచ్చారు. అది ఎంతమంది అసలు ఎలా రాగలిగారు అనేది అర్థం కావట్లేదు. అంటే అతనికన్నా క్రేజా లేకపోతే ఏమిటి అనేది మొబిలైజ్ చేయడం అంటే సాధ్యం కాదు. అంటే ఏదైనా కానీ మొత్తానికైతే సక్సెస్గా సాగింది. ఒక్కో దశలో ఏంటంటే జనం ఎక్కువైపోయి తొక్కిసలాట జరిగేసరికి ఆ పోలీసులు లాఠీ చార్జ్ కూడా చేయాల్సిన పరిస్థితి అయితే నేను వచ్చింది. ఈ ఓవరాల్గా ఈ ట్రైలర్ చూసుకుంటే మనకి స్టార్టింగ్లోనే ఒక ఏనుగును చూపించుకుంటూ ట్రైలర్ స్టార్ట్ అవుతుంది. అంటే మొదటి ఏనుగులాగా అంటే వ్యక్తి పుష్ప అన్నట్టుగా అనుకోవాలా తెలియదు, కానీ మొత్తానికైతే ఆ ఏనుగు నుంచి స్టార్ట్ చేసి జగద్బాబు పాత్ర, వీరప్రతాపరెడ్డి పాత్ర చెప్తూ ఉంటుంది. ఈ పాత్ర గురించి డబ్బు అంటే లెక్కలేదు, మరి పవర్ అంటే దైవం లేదు అని చెప్పడంతో, అంటే అతని మనసులో ఏదో బాధ ఉంది అని చెప్పడం ద్వారా ఆ పాత్ర ఏమిటి అనేది ఏం చెప్పదలుచుకున్నారు అనేది మనకు కొంత అర్థమవుతుంది. అంటే మనకి ఫస్ట్ పార్ట్లో చూసాం కొంత పుష్ప ఎందుకు అలా మారాడనడానికి. ఒక కూలీగా అతని జీవితాన్ని స్టార్ట్ చేసి మరి ఎర్రచంద్రం స్మగ్లర్గా మారటమే అతని జర్నీలో ఇది సెకండ్ పార్ట్ అని అనుకోవాలి. సార్, మరి ఈ సినిమాలో పుష్ప 1లో చూసినట్లయితే ఊ అంటావా అంటూ వచ్చిన సాంగ్ చాలా సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి ఈ సినిమాలో ఉండబోయే ఐటమ్ సాంగ్ ఎలా ఉండబోతుందంటారు? కొన్ని కట్స్ మనకు చూపించారు. శ్రీలీలకు సంబంధించిన ఐటమ్ సాంగ్ ఒకటి ఉంది కాబట్టి కొన్ని కట్స్ మనకు చూపించారు. అందులో మంగళం సీను పాత్ర సునీల్ గారు పోషించారు. దాక్షాయణి అనే పాత్రనే అనసూయ. అంటే వాళ్ళిద్దరూ కూడా ఈ మనోజ్ సింగ్ షెకావత్ ఫాద్ ఫాజిల్తో కలిసి ఉన్న సన్నివేశాలు మనకు కనిపించినాయి. అంటే వీళ్ళు ముగ్గురు ఒకటేయారని అనుకునేలాగా ఆ సన్నివేశం అయితే కనిపిస్తుంది. అలాగే ఎర్రచంద్రం మీద దొంగల మీద ఎవరినో కాలుస్తున్న సన్నివేశం, మరి అక్కడ రావు రమేష్ పాత్ర వాళ్ళందరూ ఉండరు. ఆ సన్నివేశం ఏమిటి అనేది మనకు తెలియదు. ఇలాగే గంగమ్మ జాతర అనేది తిరుపతిలో ఫేమస్. ఆ జాతర సంబంధించిన హైలైట్ అంశాలు అది బాగా వచ్చిందని చెప్పి అంటున్నారు. ఓవరాల్గా ఏంటంటే చాలా రకాల పాత్రలు మనకు కనిపిస్తున్నాయి. అంటే పుష్పకు సంబంధించిన పెళ్ళాం మాట వినేవాడి పవర్ ఏంటో ఎలా ఉండదు ఎలా ఉండదో చూపిస్తాను అల్లు అర్జున్ పలికే డైలాగులు కానీ, ఆవిడ శ్రీవల్లి రష్మిక కాలుని తీసుకెళ్ళి గడ్డం మీద పెట్టుకుంటూ అంటే ఎందుకు ఆ డైలాగ్ చెప్పాల్సి వచ్చిందనేది, అంటే శ్రీవల్లికి ఏమైనా అవమానం జరిగిందా, దాని ప్రతీకారంగా మళ్ళీ పుష్ప రియాక్ట్ అవుతాడా అనేది ఒక సన్నివేశం. అలాగే పుష్పని మరి హెలికాప్టర్లో దిగటం కానీ ఇవన్నీ సన్నివేశాలన్నీ చాలా హైలైట్గా ఉంది. పలు సందర్భాల్లో మనం చూసాం నిర్మాత కానీ డైరెక్టర్ కానీ చెప్పడం జాతర సినిమాకి హైలైట్గా నిలుస్తుంది అని. మరి ఇది ఎలా ఉండబోతుంది అంటారు? చాలా ఖర్చు పెట్టారు ఆ జాతర అది సీక్వెన్స్కి చాలా ఖర్చు పెట్టారు. అంటే ఆ గెటప్ కానీ ఇవన్నీ కూడా చాలా హైలైట్గా ఉన్నాయి. అంటే జాతరలో ఒకవేళ మన పుష్పరాజుని ఏమైనా అటాక్ చేయడానికి ఏమైనా ప్లాన్ చేశారా, ఆ అటాక్ని అలాగే అతను ఎలా ఎదుర్కొన్నాడు అనేది కావచ్చు. అంటే జాతర సాధారణంగా జాతరలోనే ఇలాంటి టార్గెట్లు పెడుతూ ఉంటారు, స్పాట్ పెడుతూ ఉంటారు. కాబట్టి ఆ జాతరలో వాళ్ళు పెట్టే వాళ్ళని ఎలా ఎదుర్కోవడానికి బన్నీ ఎలా రియాక్ట్ అవుతాడు అనేది మనం సినిమాలో చూడతాను అనుకుంటున్నాను నేను. మ్యూజిక్ ఎలా ఉండబోతుంది అంటారు? దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బాగుంది. రికార్డింగ్ పరంగా చూసుకుంటే పుష్ప 1కి అతనే ఇచ్చాడు కాబట్టి ఆ రికార్డింగ్ పరంగా మనకు బాగానే ఉంది. అంటే సినిమాలో హైలైట్ అంశాలు అయితే చాలా ఉండేలాగా మనకు అనిపిస్తుంది. సార్, లాస్ట్లో అల్లు అర్జున్ డైలాగ్ వచ్చేసి పుష్ప నేషనల్ కాదు ఇంటర్నేషనల్ అన్నారు. మరి పుష్ప 1 వచ్చేసి నేషనల్ యాక్టర్ ఫిలిం అవార్డు తీసుకొచ్చి పెట్టింది. ఇంటర్నేషనల్ అంటే ఆస్కార్ బరిలో నిలిచే అవకాశం ఉందంటారా? కావచ్చు. ఎందుకంటే రామ్ చరణ్కి ట్రిపుల్-ఆర్లో మరి జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ పాట ఆ పాటకి హైలైట్ అయింది, ఆస్కార్లో కొట్టింది. మరి నేషనల్ అవార్డు ఎట్టా పుష్ప పాత్ర ద్వారా వచ్చింది. మరి ఇంటర్నేషనల్గా ఆస్కార్కి కొట్టాలన్న లక్ష్యం ఉంటుంది, ఆటోమేటిక్గా ఉంటుంది. బహుశా ఆ ఉద్దేశంతోనే ఆ డైలాగ్ పెట్టారో మనకైతే తెలియదు. మొత్తానికైతే పుష్ప అంటే ఫ్లవర్ ఉండుకుంటేవా అనే ఒక డైలాగ్ ఉంది మనకు ఫస్ట్ పార్ట్లో. అది పుష్ప అంటే వైర్ అంటూ ఒక డైలాగ్ కూడా ఉంది.
అంటే చాలా క్రూరంగా బిహేవ్ చేయాల్సి వస్తుంది. అంటే పుష్ప పాత్ర మనం ఒక రేంజ్లో చూసాము ఫస్ట్ పార్ట్లో, ఆ పాత్ర ఈ సినిమాలో ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం అయితే ఉందనేది ఈ ట్రైలర్ ద్వారా డైరెక్టర్ చెప్పాడు. పుష్ప సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందారు అల్లు అర్జున్. ఎంత అంతర్జాతీయ స్థాయి గుర్తింపు పొందినా తెలుగు ఆడియన్స్ వారి లెక్కే వేరు సార్. కానీ ఇప్పుడు తెలుగు రాష్ట్రాలను కాదని బీహార్ పాట్నా ఎంచుకున్నారు ట్రైలర్ లాంచ్కి. దీనికి కారణం ఏమై ఉంటుంది? అంటే పాన్ ఇండియా సినిమా కాబట్టి, దాదాపు 6 భాషల్లో సినిమా రిలీజ్ అవుతుంది కాబట్టి వాళ్ళు పాట్నా ఎంచుకున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే మన గేమ్ చేంజర్ని, రామ్ చరణ్ గేమ్ చేంజర్ లక్నోలో పెట్టారు. ఆ ఉద్దేశంతో ఏమన్నా మనం కూడా పెడదామని పాట్నాతో ఆగరు, ఇంకొక 5-6 ప్లేసుల్లో కూడా ఈవెంట్ జరిపే ఆలోచన చేస్తున్నారట. ఒక విధంగా అక్కడ జనం చూస్తే మాత్రం ఇంత క్రేజ్ ఉందా అల్లు అర్జున్కి అనేది ఆశ్చర్యపోయేలాగా అనిపిస్తుంది. మొత్తానికి ఏదేమైనా పాన్ ఇండియా సినిమా కాబట్టి దీని ప్రమోషన్ వర్క్ పరంగా భారీ బడ్జెట్ కూడా కేటాయించారట ప్రమోషన్కి. జనంలోకి ఇప్పటికే హైప్ వచ్చింది సినిమా మీద. ఎక్కువ హైప్ చేస్తే ఒకసారి ప్రమాదం కూడా ఉంటుంది. కానీ ఈ సినిమా ఓపెనింగ్స్ పరంగా ఎక్కువ రాబట్టాలంటే ఈ మాత్రం ప్రమోషన్ ఉండాలనే ఉద్దేశంతో కావచ్చు. మొత్తానికి ఇండియా వైడ్గా కూడా వాళ్ళు ప్లాన్ చేశారు. కొంతమంది రకరకాలుగా రామ్ చరణ్కి ధీటుగా బల ప్రదర్శన చేసాడు అని వాడిని ట్రోల్ చేసేవాళ్ళు కూడా ఉంటారు. ఏదేమైనా కానీ సక్సెస్ అయింది. ట్రైలర్ నిన్న విడుదలైంది సార్, కానీ యూట్యూబ్లో ట్రెండింగ్లో ఉంటూ 40+ మిలియన్ వ్యూస్ అయితే వచ్చాయి. అంటే సినిమా ఇంకెంత అంటే వసూళ్ల పరంగా కానీ ఎలా కలెక్షన్స్ రాబడుతున్నారు? థియేటర్స్ పరంగా వాళ్ళు ఒక కొత్త రికార్డు సృష్టించాలనేది వాళ్ళ తాపత్రయం. ఎందుకంటే 11,500 థియేటర్లలో మొత్తం వరల్డ్ వైడ్గా రిలీజ్ అవుతుంది. అంటే గతంలో హైయెస్ట్ రికార్డులు ఏవైతే ఉన్నాయో కలెక్షన్స్ పరంగా, తొలి రోజు కలెక్షన్స్ పరంగా RRRకి 223 కోట్లు వచ్చినాయి అంటున్నారు. అలాగే 200 కోట్లు బాహుబలి 2కి వచ్చింది. ఫస్ట్ డేనే ఈ కలెక్షన్స్ లాగాలి, కొట్టాలి అనే దాని మీదే వీళ్ళు టార్గెట్ చేసుకుని ఎక్కువ థియేటర్లలో వీళ్ళు రిలీజ్ చేస్తున్నారు. వాళ్ళ ఎక్కువ థియేటర్లో ఫస్ట్ రోజే 223 కోట్లని బ్రేక్ చేసి 225 కోట్లు వసూలు చేసిందంటే RRR రికార్డు బ్లాస్ట్ అవుతుంది. బహుశా రాజమౌళిని టార్గెట్ పెట్టుకుని చేశారా, లేకపోతే ఫస్ట్ రోజే ఎక్కువ రాబట్టాలనే ఉద్దేశంతో చేశారో తెలియదు. కానీ ఒక రికార్డు కోసం అయితే ప్రయత్నం చేస్తున్నట్టుగా అనిపిస్తుంది. ఎందుకంటే ప్రమోషన్స్ మీద ఇంత అమౌంట్ ఖర్చు పెట్టారు. అలాగే ఆర్టిస్టుల పరంగా ఎక్కడ రాజీ పడలా. ఇప్పుడు ఎందుకంటే మనకు ప్యాడింగ్ ఆర్టిస్టుల పరంగా కూడా భారీగా ఆర్టిస్టులే ఉన్నారు. ఆ పాతవాడు కంటిన్యూ కొంత అయ్యారు, కొత్త వాళ్ళు కూడా కొందరు ఎంటర్ అయ్యారు. ఆ పరంగా చూసుకున్న హైప్ ఉంది. అలాగే తారక్ పొన్నం అనే ఒక ఆర్టిస్ట్ ఉన్నాడు, అతను కేజీఎఫ్లో ఉన్నాడు, అరగుండు పెట్టుకునే అతను వైరల్ అవుతున్నాడు. ఇప్పుడు దేవరలో సైఫ్ అలీ ఖాన్ కొడుకుగా చేశాడు. అతని పాత్ర ఏంటి అనేది కూడా దీంట్లో తెలియదు. అలాగే జాలిరెడ్డి అనేది మరో నటుడు, ధనుంజయ కన్నడ నటుడు ఉన్నాడు. ఇలా చూసుకున్నా కానీ చాలా స్పాన్ ఉన్న సినిమా ఇది. పుష్ప 2 అనేది ఈ సంవత్సరంలో ఎక్కువ అంచనాలు ఉన్న సినిమాగా చెప్పొచ్చు మనం. సార్ థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా.